నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాలో అభివృద్ధి పనుల్ని వేగవంతంగా పూర్తి చేయాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్। చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో పొలిటికల్ హైడ్రామా। కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని అంశాలపై ఎటువంటి చర్చలు లేకుండానే నిమిషాల్లో ఆల్ పాస్ ప్రారంభమైన 5 నిమిషాల్లో ముగిసిన కౌన్సిల్ సమావేశం। మైక్రో ఫైనాన్స్ రికవరీల పేరిట ప్రజల్ని వేధింపులకు గురి చేసే శాఖపరమైన చర్యలు తప్పవు। చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధుల సమావేశంలో చీరాల డీఎస్పీ మోహిన్। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని దిశ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశం పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశంలో ఎంపీ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కేంద్రం అమలు చేస్తున్న పథకాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు। కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్ని వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని లోక్సభ ప్యానెల్ స్పీకర్ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెండేటి కృష్ణప్రసాద్ అధికారులకు సూచించారు। గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో దిశ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశం పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ అధ్యక్షతన జరిగింది। ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన పనుల్ని అలసత్వం లేకుండా పూర్తి చేయాలని ఆయన అన్నారు। జిల్లాను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళిక తయారు చేయాలని ఆయన అధికారులకు సూచించారు। జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిధులతో అమలు చేస్తున్న పథకాలన్నింటినీ ప్రజలకు చేరువ చేయాలని ఆయన తెలిపారు। రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం 10 రకాల కార్యక్రమాలను సీఎం నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు। జిల్లాలో త్రాగునీటి పథకాల మరమ్మతుల కోసం జలజీవన్ మిషన్ కింద 400 పనులు 149 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని ఆయన తెలియజేశారు। జిల్లాలో ప్రజలకు తాగునీటి అవసరాల కోసం 455 గ్రామ పంచాయతీల్లో 1091 తాగునీటి పథకాలను సాగర్ నీటితో నింపామని కలెక్టర్ తెలియజేశారు। జిల్లాలో గ్రామీణ 2.0 పథకం కింద గృహాలను నిర్మించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు। ఈ సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ, జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తదితరులు పాల్గొన్నారు। సో ఇప్పుడు యాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై ది హానరబుల్ ఎంపీ జాయింట్ కలెక్టర్ గారు కూడా హీ హాజ్ టేకెన్ 2-3 ప్రీ రివ్యూస్। ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ని కూడా పిలుచుకొని వాళ్ళు ప్రోగ్రెస్ ఏంటి అనేది, వాళ్ళ కేపీఐస్ ఏంటి అనేది చెక్ చేసుకొని డీప్గా ముందుగానే ప్రిపరేషన్ అండ్ ప్రిపేర్డ్ రివ్యూలు కూడా జరిగినాయి। సో దాన్ని బట్టి ఈసారి మరింత ఫ్రూట్ఫుల్గా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను। కూడా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా డిడిఆర్సి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ మీటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి। దాంతోపాటు మనం హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్స్ కూడా ఇప్పటికే 2 సార్లు చేసుకున్నాం। మెగా పీటీఎం, అట్లానే పేదల సేవలో అనేటువంటి ఇవి కూడా। మెగా పీటీఎంలో హానరబుల్ సీఎం గారు ఏదైతే ప్రామిస్ చేశారో 1.48 crores డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఆ స్కూల్కి। స్టార్టింగ్ లోనే చూస్తా ఉంటే మనకి ముందు ఫస్ట్ 2 మీటింగ్స్ లో దిస్ ఆల్ యూస్ టు బి టోటలీ ఫుల్। వై ఓపెనింగ్ రిమార్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దట్ విల్ సెట్ ద మూడ్ ఆఫ్ ద ఎంటైర్ డిస్కషన్ ఫర్ ద ఎంటైర్ డే। ప్లీజ్ రికాల్, మనం ఫస్ట్ మీటింగ్ లోనే మనం మాట్లాడుకున్నప్పుడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, మనం వై ఆర్ వి రివ్యూయింగ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సో కేర్ఫుల్లీ, and what is the end objective or what is the impact that we are expecting. మీరు చూసే ఉంటారు, గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు 10 సూత్రాలు 10 ప్రిన్సిపల్స్ ఏదైతే ఇచ్చారో ఆ వాటిల్లో ఫస్ట్ వన్ is zero poverty. I am requesting all the officers to make a note of this point. In the AP governance as designed and decided by our Honorable Chief Minister, there are 10 principles. The first principle itself is zero poverty. So I don't mind repeating it 10 times because this is very, very important aspect. Our state policy has got 10 principles, governance policy. First and top among those 10 principles is zero poverty. Kindly remember this. చీరాల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశపు హాల్లో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో కౌన్సిల్ ఆమోదం కోసం 41 అంశాలతో కూడిన అజెండాను సభలో ప్రవేశపెట్టారు। కాగా సమావేశంలో అజెండాలోని ఆయా అంశాలపై ఎటువంటి చర్చ చేయకుండానే కౌన్సిల్ సభ్యులు అలపాస్ అంటూ సమావేశాన్ని నిమిషాల వ్యవధిలో ముగించేశారు। చీరాల మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించనున్నారు అనే ప్రచారం విస్తృతంగా సాగుతున్న క్రమంలో బుధవారం జరిగిన సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా చూశారు। ఈ క్రమంలో మున్సిపల్
మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశానికి పోలీసులు సైతం ముందస్తుగా బందోబస్తు సైతం కట్టుదిట్టం చేశారు. ఇంతటి ఉత్కంఠలో ప్రారంభమైన మున్సిపల్ సమావేశంలో అన్ని పార్టీల కౌన్సిలర్లు కలిసి అజెండాకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే ఒక్కరిద్దరు వైసీపీ కౌన్సిలర్లు అజెండాలో అంశాలపై మాట్లాడే ప్రయత్నం చేసే క్రమంలో చైర్మన్ శ్రీనివాసరావు కౌన్సిలర్లను అంశాలపై చర్చ వద్దులే అంటూ సున్నితంగా నచ్చజెప్పారు. దీంతో మాట్లాడే ప్రయత్నం చేసిన కౌన్సిలర్లు సైతం మిన్నకుండిపోయారు. టీడీపీ కౌన్సిలర్లు సైతం సమావేశానికి వచ్చామా, హాజరు పట్టికలో సంతకాలు చేశామా, వెళ్లిపోయామా అన్నట్టుగానే వచ్చి వెళ్లిపోయారు. సాధారణంగా ప్రతి కౌన్సిల్ సమావేశంలో పరస్పరం కత్తులు నూరుకునే టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు ఈ సమావేశంలో ఈ తరహా సన్నివేశాలతో పొలిటికల్ డ్రామా నడుస్తుందని మాత్రం తెలుస్తోంది. చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ సముదాయంలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలైనటువంటి మైక్రో ఫైనాన్స్ సిబ్బందితో చీరాల డీఎస్పీ మోయిన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మైక్రో ఫైనాన్స్ రికవరీల పేరిట ప్రజలను వేధింపులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు విరుద్ధంగా మైక్రో ఫైనాన్స్ లోన్ రికవరీల పేరిట వేధింపులకు పాల్పడితే శాఖపరమైన చర్యలు తప్పవని చీరాల డీఎస్పీ మోయిన్ మైక్రో ఫైనాన్స్ కంపెనీల సిబ్బందిని హెచ్చరించారు. చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ సముదాయంలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలైనటువంటి మైక్రో ఫైనాన్స్ సిబ్బందితో చీరాల డీఎస్పీ మోయిన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ రికవరీల పేరిట ప్రజల్ని వేధింపులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. చీరాల సబ్ డివిజన్ పరిధిలో మైక్రో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు, వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్ సంబంధిత ఫైనాన్స్ ప్రతినిధులు కిస్తుల చెల్లింపు ప్రక్రియలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలను విధిగా పాటించాలన్నారు. లోన్ రికవరీ కోసం వేధింపులకు గురి చేయడం, ఇంటి దగ్గరికి వెళ్లి అవమానించడం, ఇష్ట రాజ్యాంగ వ్యవహరించడం లాంటివి మానివేయాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో 1 టౌన్ రూరల్ సీఏలు సుబ్బారావు, శేషగిరిరావు, ఎస్ఐ రాజ్యలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వెహికల్ కోసం ఒక ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఆ వెహికల్ తీసుకుంటా ఉంటే ఆ ఇంటి లేడీ అడిగింది, ఎవరు వెహికల్ తీసుకుపోతున్నారు ఏంటంటే, ఇది మేము ఇచ్చాము, మీరు సరిగ్గా కట్టలేదు అని చెప్తే ఆమె ఏం చెప్పిందంటే, ఎవరు ఇంట్లో మగవాడు లేరండి, ఆ మగవాడు వచ్చిన తర్వాత మీరు మాట్లాడదు కానీ ఇప్పుడైతే తీసుకెళ్ళదని అడ్డపడింది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కళాశాలలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అదే విభాగానికి చెందిన విద్యార్థులు సివిట్రాన్ 2K25 పేరిట వేడుకల సభను నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. విద్యార్థులు ప్రణాళికబద్ధంగా విద్యారంగంలో రాణించి తద్వారా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటిపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కళాశాలలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అదే విభాగానికి చెందిన విద్యార్థులు సివిట్రాన్ 2K25 పేరిట వేడుకల సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు కోర్ బ్రాంచ్ కోర్సుల వైపు దృష్టి సారించాలని, ఆటో కోడ్ వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ తీసుకుని దృష్టి సారిస్తే ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలపై పట్టు సాధించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ద్విచక్ర వాహనాలను అపహరిస్తూ పోలీసులకు సవాలుగా మారిన అంతరాష్ట్ర నిందితులను బట్టిప్రోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి పెద్ద సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసుకు సంబంధించిన వివరాలను బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. రేపల్లి సబ్ డివిజన్ పరిధిలోని బట్టిప్రోలు పోలీసులు ద్విచక్ర వాహనాల వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేపల్లి డీఎస్పీ శ్రీనివాసరావు కేసు తాలూకా వివరాలు వెల్లడించారు. సబ్ డివిజన్ పరిధిలోని ద్విచక్ర వాహనాలు వరుస చోరీలకు గురి కావడంతో వరుస చోరీలపై దృష్టి సారించామన్నారు. ఈ క్రమంలోనే తెనాలికి చెందిన పుట్ట శివ శంకర్, చెరుకుపల్లికి చెందిన పీట నాగబాబు, బట్టిప్రోలుకు చెందిన విజయ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులు విచారణలో వాహనాలు అపహరిస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. ముగ్గురు నిందితులపై 2 తెలుగు రాష్ట్రాల
రాష్ట్రంలో అనేక కేసులు ఉన్నాయన్నారు. నిందితుల నుండి 25 లక్షలు విలువ చేసే 36 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో వేమూరు సిఐపి రామంజనేయులు, రేపల్లె రూరల్ సిఐ సురేష్ బాబు, బట్టిప్రోలు చెరుకుపల్లి ఎస్ఐలు శివయ్య, అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. చీరాల పట్టణంలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 14 మంది విద్యార్థులు విశేష ప్రతిభ చూపి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ సోమేశ్వరరావు తెలియజేశారు. గడిచిన దశాబ్ద కాలంగా చీరాల పరిసర ప్రాంతాల్లో విద్యారంగంలో అనేక మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు మరెందరికో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత చైతన్య భారతి డిగ్రీ కళాశాలకే దక్కిందని ఆ కళాశాల ప్రిన్సిపల్ సోమేశ్వరరావు అన్నారు. చీరాల పట్టణంలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాల 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలైన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఎల్ఐటి, డెలాయిట్ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు కళాశాలలో ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం నిర్వహించిన మొదటి విడత ఇంటర్వ్యూలో 14 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ సోమేశ్వరరావు తెలియజేశారు. ఇంకాను 68 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరై ఉన్నారు. ఆ ఫలితాల్లో సైతం కళాశాల విద్యార్థులు ఎక్కువ మంచి ఎంపిక అవుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ విద్యతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వివిధ పోటీ సాఫ్ట్వేర్ వృత్తి విద్యా పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ద్వారానే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలుగుతున్నారన్నారు. అనంతరం క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక ధృవీకరణ పత్రాలను అందుకున్న విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యం సురేష్, ఉమ్మరాన్ అభినందించారు. సంవత్సరం మా చైతన్య భారతి కళాశాల విద్యార్థులు టీసీఎస్, విప్రో, డెలాయిట్, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలకు ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా ప్రాంగణ ఎంపికలకు సిద్ధమయ్యారు. వాటిలో భాగంగా మొదటి విడతలో మా బీకామ్ విద్యార్థులు 14 మంది టీసీఎస్కి సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ మరియు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మా అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు వర్షాలతో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది. పశ్చిమ మధ్య దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం 8:30 సమయానికి అదే ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుంది. సంబంధిత ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫిరిక్ ఆవరణం వరదకు విస్తరించి ఉంది. ఇది వచ్చే 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దాదాపు ఉత్తరం వైపుకు కదిలే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి తక్కువగా గుర్తించబడింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. రెండు దేశాలు పోటాపోటీగా ఒకరిపై ఒకరు సుంకాలు విధించుకుంటున్నాయి. డ్రాగన్ పై ట్రంప్ 125% ప్రతీకార సుంకాలు విధించగా ప్రతిగా అగ్రరాజ్యంపై చైనా 84% టారిఫ్లు విధించింది. ఈ టారిఫ్ వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. జిన్పింగ్ చాలా స్మార్ట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. బన్పాత రైల్వే బ్రిడ్జి నౌకలు వచ్చినప్పుడు 2 భాగాలుగా ఓపెన్ అయి ఓడలకు దారి ఇస్తుంది. అయితే ఈ కొత్త రైల్వే బ్రిడ్జి మాత్రం నౌకలు వచ్చినప్పుడు లిఫ్ట్ లాగా పైకి వెళ్తుంది. శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12:45 ప్రధాని మోదీ పంపన్ నుండి రిమోట్ నొక్కి వంతెన ప్రారంభించారు. ఆ తర్వాత రామేశ్వరం నుండి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీసింది. అనంతరం ఓ కోస్ట్ గార్డ్ షిప్ తొలిసారి కొత్త బ్రిడ్జి కింద నుండి వెళ్లింది. రామేశ్వరం ద్వీపంలోని ఈ పంపన్ ప్రాంతానికి రామాయణ ఇతిహాసంతో కూడా సంబంధం ఉంది. రామేశ్వరంలోని ధనుష్ కోటి నుండి వానరుల సహాయంతో శ్రీరాముడు రామసేతును నిర్మించాడని రామాయణం చెబుతుంది. అలా మన సాంస్కృతిక వారసత్వానికి కూడా పంపన్ వంతెన ఒక వారధిలా ఉంది. రాష్ట్ర ఆదాయం పెంచు అంశంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పన్ను ఏకవేతకు ఏఐతో చెక్ పెట్టాలని అధికారులకు సూచించారు. పన్నుల వసూలులో టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. పన్నుల వసూలు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతుందో దానికి గల కారణాలని వెతికి చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. బాబు పన్నుల చెల్లింపుల దగ్గర నుండి రసీదులు, నోటీసుల జారీ ప్రక్రియ అంతా ఆన్లైన్ లో జరగాలని తెలిపారు. మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో 1000 మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించిందని, తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
భారతదేశంలోని అగ్రశ్రేణి కార్ల తయారీదారులు తమ కార్లను ఆకట్టుకునే ఆఫర్లతో పాటు వివిధ రకాల డిస్కౌంట్లలో కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి కూడా చేరింది. మారుతి కంపెనీకి సంబంధించిన దాని హాట్ సెల్లింగ్ మోడల్లో ఒకటైన ఫ్రాంక్స్ కార్ పై మంచి డిస్కౌంట్లను ప్రకటించింది. మారుతి ఫ్రాంక్స్ మోడల్ పై మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తుంటే ఇదే సరైన సమయం. వివరాల ప్రకారం మారుతి బ్రాండ్ ఫ్రాంక్స్ కార్ పై దాదాపు ₹1,00,000 ప్రయోజనాలు అందిస్తుంది. ఫ్రాంక్ కార్ పై ప్రకటించిన 1,00,000 డిస్కౌంట్ లో 35,000 విలువైన నగదు తగ్గింపు, 43 విలువైన వెలసిటీ కిట్ యాక్సెసరీ ప్యాకేజ్, 15,000 స్క్రాపేజ్ ప్రయోజనం, 10,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. 2028 సంవత్సరంలో లాస్ ఏంజల్స్ లో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఆ మెగా ఈవెంట్ లో మహిళా, పురుషులకు చెందిన 6 జట్లు పాల్గొనున్నాయి. దీన్ని ఒలింపిక్ కమిటీ బుధవారం కన్ఫర్మ్ చేసింది. దాదాపు శతాబ్దం కాలం నుండి ఒలింపిక్స్ లో క్రికెట్ లేదు. చివరిసారి 1900 సంవత్సరంలో ప్యారిస్ లో జరిగిన క్రీడల్లో క్రికెట్ ఆడారు. అప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ జట్ల మధ్య 2 రోజుల మ్యాచ్ జరిగింది. T20 ఫార్మాట్ లో 6 జట్లతో క్రికెట్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో అభివృద్ధి పనుల్ని వేగవంతంగా పూర్తి చేయాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్. చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో పొలిటికల్ హైడ్రామా. కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని అంశాలపై ఎటువంటి చర్చలు లేకుండానే నిమిషాల్లో ఆల్ పాస్ ప్రారంభమైన 5 నిమిషాల్లో ముగిసిన కౌన్సిల్ సమావేశం. మైక్రో ఫైనాన్స్ రికవరీల పేరిట ప్రజల్ని వేధింపులకు గురి చేసే శాఖపరమైన చర్యలు తప్పవు. చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధుల సమావేశంలో చీరాల డీఎస్పీ మోహిన్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.